నంబర్ సిస్టంలో ఎగ్జామినేషన్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో హౌ టు ఫైండ్ అవుట్ ఎ డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొదటి క్వశ్చన్ తీసుకోండి. 27,654 టు ది పవర్ 8,139ని 5,723 టు ది పవర్ 1,679తో మల్టిప్లై చేస్తే, ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? ఇది రెగ్యులర్గా వచ్చేది. సరే, బట్ డెఫినెట్గా మనం మల్టిప్లై చేయలేము, ఇంపాసిబుల్ ఇది మల్టిప్లై చేయటం. బట్ దాన్ని ఎలా కనుక్కోవాలి? యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో ఎలా కనుక్కోవాలి? ఓకే, రైట్. సరే, దానికి అంత పెద్ద ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏంటంటే 5,237 టు ది పవర్ 4263 దీన్ని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుంది మనకి తెలియాలంటే. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్? 5,237ని ఇంటూ 5,237 ఇంటూ 5,237 ఇంటూ 5,237 అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 4,263,000 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది ఇంపాసిబుల్. మన ఎన్నిసార్లు అయితే డెఫినెట్గా 5,237ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయలేము. సరే, మల్టిప్లై చేసి ఏమొస్తుంది? సరే, ఈ మొత్తం నెంబర్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో తెలియాలంటే మనకు ఒక విషయం తెలియాలి. ఈ మొత్తం నెంబర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 3 into 4 మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 12 కాబట్టి 2 వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అదే 13 into 4 మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 13 4 52 అని కూడా తెలుసు కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది అని చెప్తారు. ఓకే, ఇంకా పెద్ద నెంబర్ తీసుకుని 13 into 14 మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 13 into 14 నేను మీకు ఒక టెక్నిక్ చెప్పాను మైండ్ మ్యాథ్స్ టెక్నిక్స్లో, ఒకసారి చూడండి మన ఛానల్ యూట్యూబ్లోనే. అదేంటంటే 13 + 4 17 170 3 4 12 182. సో 2 వస్తుంది, 182 కాబట్టి 2 వస్తుంది అని చెప్తాను. సరే, ఇంతవరకు చెప్పగలిగాం. 13 into 14 టెక్నిక్ ఉంది కాబట్టి చెప్పగలిగాం. అదే ఇంకా పెద్ద నెంబర్ ఉంటే అయితే ఇలా బిగ్గర్ నెంబర్ ఇచ్చినప్పుడు 713ని 814తో మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే ఈ మొత్తం 713ని 814తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 3ని 4తో మల్టిప్లై చేస్తే 3 into 4 12 2 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో అని చెప్పొచ్చు. అదే జరిగింది ఇక్కడ. 13 into 14 మల్టిప్లై చేయకుండా 3ని 4తో మల్టిప్లై చేసి 12 వస్తే 2నే. ఇది కూడా అంతే, యూనిట్స్ ప్లేస్ని యూనిట్స్ ప్లేస్తో మల్టిప్లై చేస్తే చాలు. ఏ నెంబర్ అయినా యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్తో మల్టిప్లై చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుందో తెలిసిపోతుంది. అదేవిధంగా 5,237ని 4,263 టైమ్స్ మల్టిప్లై చేస్తే, అన్నిసార్లు మల్టిప్లై చేసి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే ఈ మొత్తం నంబర్ని 5,237ని 4,263 టైమ్స్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేకుండా యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7ని 4,263 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో ఈ మొత్తం నంబర్ని అన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్స్ ప్లేస్లో అదే వస్తుంది అని మనకు అర్థమవుతుంది. కానీ 7ని 4,263 టైమ్స్ మల్టిప్లై చేయడం కూడా కష్టమే కదా, చదువు కూడా ఇబ్బంది. మరి ఇన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే ఏం చేద్దాం? అసలు ముందు చూద్దాం. ఎనీవే 4,263 టైమ్స్ మనం ఎట్లా మల్టిప్లై చేయలేము, మరి అంతకంటే తక్కువ చూద్దాం. ఒక్కసారి మల్టిప్లై చేసాం అంటే 7 ఉంది అంటే యూనిట్స్ ప్లేస్ 7 ఎలా ఉంటుంది? 7ని 2 సార్లు మల్టిప్లై చేశాను అంటే 7ని 7తో ఉంటుంది. నథింగ్ బట్ 7 2 టైమ్స్ మల్టిప్లై చేశాను. 7 స్క్వేర్ 49 కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది. సరే, 7ని 3 సార్లు మల్టిప్లై చేశాను 7 into 7 into 7 ఆర్ సింప్లీ 7 3 సార్లు మల్టిప్లై చేస్తే 7 cube. 7 cube is 343 కాబట్టి 3 వస్తుంది అని చెప్తాం. సరే, 7ని 4 టైమ్స్ మల్టిప్లై చేసాం, ఏమొస్తుంది? 7/4 మీకు తెలియకపోతే 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఎలాగో 3 వచ్చింది కదా, ఇంకొకసారి మల్టిప్లై చేస్తాం. ఆ 3 యూనిట్స్ ప్లేస్లో 3 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 7 ఇంకోసారి మల్టిప్లై చేస్తే 3 into 7 21 కాబట్టి 4 టైమ్స్ మల్టిప్లై చేసి 7 యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. మరి 7ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆల్రెడీ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. ఇంకోసారి మల్టిప్లై చేస్తే 1 into 7 7 కాబట్టి మనకి ఇక్కడ 7 వస్తుంది. సరే, 7ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే 7 టైమ్స్ ఇంకొక 7 టైమ్స్ 9 వస్తుంది. 7ని 7తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. 7 8 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? చూడండి, 7 9 3 1 మళ్ళా 7 9 3 1 ఇలా 7ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా యూనిట్స్ ప్లేస్లో మీకు ఈ 4 డిజిట్సే రిపీట్ అవుతా ఉన్నాయి. అంటే 7ని 4,263 టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా ఈ సేమ్ 4 డిజిట్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి?
4263 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఈ 4 డిజిట్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి అంటే 4తో డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ అయితే మనకి ఎన్నిసార్లు ఉంటుందో తెలిసిపోతుంది కదా. 4తో డివైడ్ చేయాలంటే మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేద్దాం. అయితే మొత్తం నెంబర్ 4తో డివైడ్ చేయాల్సిన అవసరం లేకుండా షార్ట్ కట్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే చాలు. ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా అని టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ ఎట్లా తెలుస్తుందంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ 4తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు 63ని 4తో డివైడ్ చేసి చూద్దాం. మొత్తం అక్కర్లేదు. 63ని 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 4 2 టైమ్స్ 4 1 టైమ్ 4 23 అంటే 4 5 టైమ్స్. రిమైండర్ ఎంత వచ్చింది 3. అంటే మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ 3నే వచ్చింది. అంటే దానికి ముందు సరే మీకు క్లారిటీ రావడానికి 4తో డివైడ్ చేసి చూస్తాను. 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 4 1 టైమ్ 4 10 టైమ్స్ 40 4 5 టైమ్స్ 4 6 టైమ్స్ 24 4 3 టైమ్స్ 12 ఓకే ఎంతేనా 4 10 టైమ్స్ 40 ఎస్ అండ్ 4 6 టైమ్స్ 24 23 ఉంది 4 5 టైమ్స్ 20 ఎస్ రిమైండర్ 3 వచ్చింది. అంటే 1065 ఇక్కడ ఇంటీజర్ పార్ట్ వచ్చిందంటే ఏంటి ఈ 4 డిజిట్స్ అనేది 1065 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. 7ని 4263 టైమ్స్ మల్టిప్లై చేస్తే అందులో 1065 టైమ్స్ ఈ 4 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు కదా, వదిలేద్దాం. ఫైనల్గా ఏమవుతుందంటే 4 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 7 ఈ డిజిట్స్ 3 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే 7 3 టైమ్స్ మనం రిపీట్ అయితే చాలు. ఆ మిగిలిన 4 డిజిట్స్ అవే వస్తున్నాయి కాబట్టి ఆ 1065 టైమ్స్ అవే వస్తున్నాయి కూడా అవన్నీ తీసేద్దాం. ఫైనల్గా రిమైండర్ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది. అంటే 7 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే చాలు. 7 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 343 వస్తుంది కదా. అంటే యూనిట్స్ ప్లస్ ఏమొస్తుంది 3. అంటే ఈ మొత్తం నంబర్ని 4263 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లస్ 3 వస్తుంది అని ఈజీగా చెప్పొచ్చు. ఎలా సేమ్ 4 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ 4 డిజిట్స్ మనకు అవసరం లేదు, తీసేస్తే ఫైనల్గా ఏమవుతుంది 3. అందుకే నేను చేస్తాం ఇక్కడ పవర్ ఏమున్నా సరే పవర్ని 4తో డివైడ్ చేస్తే చాలు. నేను ఇంతకుముందు చెప్పాను మొత్తం నంబర్ డివైడ్ చేయాల్సిన పని లేదు, లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేస్తే చాలు. ఈ మొత్తాన్ని 4తో డివైడ్ చేసినా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేసినా మీకు పవర్ మనకి ఫైనల్గా రిమైండర్ వచ్చేది 3. అంటే 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే చాలు. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి ఇలా పవర్ని 4తో డివైడ్ చేసాము. ఒక్కో డిజిట్ 4 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంది, ప్రతి 4 టైమ్స్కి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. మరి యూనిట్స్ ప్లస్ డిజిట్ మారితే ఏమవుతుంది చూద్దాం. యూనిట్స్ ప్లస్ డిజిట్ మారితే ఏమవుతుందో. ఓకే, దీని బదులు 7 బదులు డిజిట్ మారిపోయింది. ఒకటి మాత్రం క్లారిటీ మనకు అర్థమైపోయింది. ఓకే 7 అంటే మాత్రం యూనిట్స్ ప్లేస్లో పవర్ని 4 టైమ్స్ డివైడ్ చేస్తే అర్థమైపోతుంది అని. యూనిట్స్ ప్లస్ 1 ఉంది అనుకుందాం, 7 బదులు 1 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే 1ని ఇన్నిసార్లు మల్టిప్లై చేస్తే చాలు కదా. చూద్దాం 1 × 1 1 1 × 1 1 1 × 1 అలా 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినప్పుడు అదే 1 వస్తుంది కదా. సో కాబట్టి 1 ఉన్నప్పుడు సింపుల్ యూనిట్స్ ప్లస్ ఏమొస్తుందని మీకు తెలిస్తే ఇది చూడగానే 1 వచ్చేస్తుందని చెప్పేస్తారు మీరు. ఓకే 1 లేదు 5 ఉంది. 5 అంటే ఏం చేస్తారు మళ్ళీ 5 × 5 × 5 × 5 వస్తుంది. 6 వస్తుంది. అప్పుడు ఏముంటుంది 6 × 6 × 6 6 × 6 6 6 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 6 వస్తుంది. ఇలా సేమ్ డిజిట్ వచ్చే డిజిట్స్ ఏంటి 1 5 6 సేమ్ వస్తున్నాయి. 0 కూడా సేమ్ వస్తున్నాయి. ఓకే అన్ని డిజిట్స్ అట్లాగే చూద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ సేమ్ డిజిట్స్ వస్తున్నాయి. ఓకే మరి 4 వస్తే ఏమవుతుంది అదే 4 ఉంది అనుకోండి ఏం జరుగుతుంది యూనిట్స్ ప్లస్ ఇక్కడ 4 ఉంది 1 బదులు 4 ఉంది ఏమవుతుంది చూద్దాం. 4 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 టైం మల్టిప్లై చేస్తే 4 4 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 16 కాబట్టి 6 4 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఓకే మనకు వచ్చే 64 కాబట్టి 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఓకే 6 2 16 4 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 6 ఇంకోసారి మల్టిప్లై చేస్తే 4 24 కాబట్టి 4 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే 6 ఇలా మల్టిప్లై చేస్తూ పోతే మనకు వచ్చే డిజిట్స్ ఈ రెండే. అంటే ఏమనిపిస్తుంది మనకి ఇంతకు ముందు 4 డిజిట్స్ వస్తున్నాయి కాబట్టి పవర్ని 4తో డివైడ్ చేసాం. ఇప్పుడు 2 డిజిట్స్ వస్తున్నాయి కాబట్టి పవర్ని 2తో డివైడ్ చేయడం. పవర్ని 2తో డివైడ్ చేయడం అంటే ఏంటి ఒక నంబర్ని 2తో డివైడ్ చేయడం అంటే ఏంటి ఎగ్జాక్ట్ పోతేనేమో ఈవెన్ నెంబరు, ఎగ్జాక్ట్ పోకపోతే ఆడ్ నెంబరు అంతే కదా. సో కాబట్టి 2తో డివైడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఏమర్థమవుతుందంటే ఓకే ఇక్కడ పవర్ ఆడ్ ఉంటే 4
పవర్ 3 ఉంటే 4, పవర్ 5 ఉంటే 4, పవర్ 7 ఉంటే 4. అంటే పవర్ ఆడ్ ఉంటే సేమ్ డిజిట్ 4 వస్తుంది. అదే పవర్ 2, 4, 6 ఈవెన్ ఉంటే ఏమవుతుంది 6 వస్తుంది. సో అదే ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి సేమ్ డిజిట్. అదే 4 ఉన్నప్పుడు ఏమవుతుంది పవర్ ఆడ్ ఉంటేనేమో సేమ్ 4 వస్తుంది. అదే పవర్ ఈవెన్ ఉంటేనేమో 6 వస్తుంది అని అర్థమవుతుంది మనకి. పవర్ ఈవెన్ ఉంటేనేమో 6 వస్తుంది. మరి నెక్స్ట్ ఇంకే డిజిట్ ఉంది 9 చూద్దాం. అట్లాగే ఒక్కో డిజిట్ మనం చెక్ చేసుకోవాలి కదా. అలాగే 9 చేద్దాం. 9 చేస్తే ఏమొస్తుంది అంటే 9 కూడా ఇలాగే వస్తుంది. 1 time is 9, 9 2 times is 81, 1, 9 3 times is 9, 9 4 times is 1. సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా 9 కూడా ఏం జరుగుతుందంటే పవర్ ఆడ్ ఉంటేనేమో సేమ్ 9, అదే పవర్ ఈవెన్ ఉంటేనేమో 1. ఓకే రైట్. మనకి ఇంకేంటి మిగిలిపోయాయి 2 3 7 8. 7 ఆల్రెడీ వచ్చింది. ఆ మిగిలిన 2 3 8 కూడా సేమ్ 4 4 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే 2 ఉందనుకోండి ఏం జరుగుతుంది 2 power 1 2, 2 square is 4, 2 cube is 8, 2 to the power 4 is 16 6, 2 to the power 5 32 2, 2 to the power 6 is 64 4. సో 2 4 8 6. 2 కూడా 4 డిజిట్స్ రిపీట్ అవుతాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్లో మీకు ఇక్కడ 4 కాకుండా 2 ఉందనుకోండి ఏం చేయాలంటే మనం చేయాల్సింది సేమ్ పవర్ 4 తో డివైడ్ చేయాలి. చేసి రిమైండర్ ఏమొస్తుందో చూసుకొని ఆ 2ని అన్నిసార్లు డివైడ్ చేస్తే చాలు. సో ఈ 4టికి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 8 కూడా సేమ్ చెక్ చేయండి. 8 కూడా మీకు అదే వస్తుంది. సో 2 3 7 8 ఉంటే మాత్రం పవర్లో మీకు యూనిట్స్ ప్లేస్లో పవర్ని 4తో డివైడ్ చేయాలి. ఎందుకు 4తో డివైడ్ చేయాలంటే ప్రతి 4 టైమ్స్ 4 డిజిట్స్ రిపీట్ అవుతాయి కాబట్టి. అప్పుడు రిమైండర్ 4తో డివైడ్ చేశాక యూనిట్స్ ప్లేస్ రిమైండర్ ఏం మిగిలితే ఆ 2ని ఆ డిజిట్ని అన్నిసార్లు మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో మన ఆన్సర్ అది అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 0 1 5 6 అంటే యూనిట్స్ ప్లేస్లో సేమ్ డిజిట్స్ వస్తాయి. అదే 4 ఉంటేనేమో పవర్ చూడండి, పవర్ ఆడ్ అయితే ఇక్కడ పవర్ చూడండి. ఇది పవర్ ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకోండి 4 2 6 3 అంటే పవర్ ఆడ్ కదా, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 4 వస్తుంది. అదే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే 6 అని చెప్పండి. 9కేమో యూనిట్స్ ప్లేస్లో పవర్ చూడండి, పవర్ ఆడ్ ఉంటేనేమో సేమ్ 9 వస్తుంది. అదే పవర్ ఈవెన్ ఉంటేనేమో 1 వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ డిజిట్ ఏముంది యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని బట్టి మనకి ఏం చేయాలనేది అర్థమవుతుంది. సో మళ్ళొకసారి క్లారిటీగా మనకు అర్థం అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 0 1 5 6 ఈ డిజిట్స్ కనిపిస్తే సేమ్ డిజిట్స్ వస్తాయి. యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 9 కానీ ఉంటే పవర్ ఆడ్ అయితే 4 ఈవెన్ అయితే 6, పవర్ ఆడ్ అయితే 9 ఈవెన్ అయితే 1 9కి. అలాగే 2 3 7 8 ఈ 4టికి మాత్రం యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే పవర్ చూడండి, ఆ పవర్ని 4తో డివైడ్ చేయండి. డివైడ్ చేసాక రిమైండర్ ఏమొస్తుందో చూసి అన్నిసార్లు ఆ డిజిట్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇది వెరీ సింపుల్ అన్నమాట. దీని తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, ఫస్ట్ దీనికి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, దీనికి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది చూద్దాం. దీనికి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో ముందు చెక్ చేద్దాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏం డిజిట్ ఉంది 4 ఉంది. అంటే 4 అంటే మనం ఏం చేయాలి పవర్ చెక్ చేయాలి, ఆడా ఈవెనా అని. ఆడైతే 4 ఈవెన్ అయితే 6. పవర్ ఇక్కడ ఆడ్ ఉంది కదా అంటే 9తో ఎండ్ అయిందంటే ఆడ్ ఉంది కాబట్టి మనకు 4 వస్తుంది. సరే నెక్స్ట్ ఇక్కడ ఏముంది యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది. 3 ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి పవర్ని 4తో డివైడ్ చేయాలి. 16 79ని 4తో డివైడ్ చేద్దాం. మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేయాల్సిన అవసరం లేకుండా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే చాలు కదా. సో 79ని 4తో డివైడ్ చేసి చూద్దాం. 4 1 టైం, సో 3 39, 4 9s are 36 అండ్ రిమైండర్ 3 ఉంది. అంటే రిమైండర్ 3 ఉందంటే ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే చాలు అని. 3 cube is 27 కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 వచ్చింది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 7 వచ్చింది. 4 into 7 28 అంటే యూనిట్స్ ప్లేస్లో 8 వస్తుంది. ఈ మొత్తం నెంబర్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో వచ్చేది 8. అది దానికి ఆన్సర్. ఓకే ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. 2 అంటే ఏంటి మళ్ళీ పవర్ని 4తో డివైడ్ చేయడం. 374ని 4తో డివైడ్ చేద్దాం. 74ని 4తో డివైడ్ చేస్తే చాలు. 4 1 టైం 4 8s are 32 కాబట్టి 2 వచ్చింది రిమైండర్. అంటే 2ని 2తో మల్టిప్లై చేయాలి 2 టైమ్స్.
2 స్క్వేర్ ఇస్ 4, సో అక్కడ 4 వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి 5 అంటే ఏంటి, సేమ్ డిజిట్ కదా 5 అంటే, సేమ్ 5 వస్తుంది. ఇక్కడ ఏముంది మధ్యలో మనకి ప్లస్, మన మధ్యలో ఉన్న సైన్ ప్లస్, 4 + 5 ఎంత 9, అంటే యూనిట్స్ ప్లేస్ లో 9 వస్తుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ కి. ఓకే రైట్, లెట్స్ సీ ద థర్డ్ వన్. రైట్, థర్డ్ క్వశ్చన్ ఏంటి, 9 ఉంది. 9 అంటే మళ్ళీ పవర్ చెక్ చేసుకోండి, పవర్ ఆడా ఈవెన్, పవర్ ఈవెన్ ఉంది, పవర్ ఈవెన్ అంటే 1 వస్తుంది. ఓకే నెక్స్ట్ 5 అంటే ఏంటి మనకు తెలుసు, 5 అంటే సేమ్ 5 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ అంటే ఏమవుతుంది 7 అంటే మనకు తెలుసు, పవర్ ని 4 తో డివైడ్ చేయాలని, ఈ మొత్తం నంబర్ ని 4 తో డివైడ్ చేయాలి, 18 ని 4 తో డివైడ్ చేస్తే చాలు కదా, సో 2 వస్తుంది, 4 4 16 కాబట్టి 2, అంటే 7 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 7 × 7 49 కదా, 9 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి మనకి 1 × 5 5 ప్లస్ 9, 5 + 9 ఎంత 14, కాబట్టి యూనిట్స్ ప్లేస్ వచ్చేది ఏంటి మనకి 4. అది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే ఫోర్త్ చూద్దాం. 3 ఉంది, 3 అనగానే పవర్ ను 4 తో డివైడ్ చేయాలి, 74 ను 4 తో డివైడ్ చేద్దాం. ఓకే 74 ను 4 తో డివైడ్ చేస్తే 4 1s are 4, 34 అంటే 4 8s are 32, 2 ఉంటుంది, అంటే 3 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 3 స్క్వేర్ 9. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ 8 అంటే ఏమొస్తుంది చెక్ చేసుకోండి, 8 వస్తే మళ్ళీ పవర్ ని 4 తో డివైడ్ చేయాలి, 69 ని 4 తో డివైడ్ చేద్దాం, 69 ని 4 తో డివైడ్ చేస్తే 4 1 time 5, 29 అంటే 4 7s are 28, రిమైండర్ 1 వచ్చింది. ఓకే రిమైండర్ 1 అంటే ఏంటి మనకి 8 1 టైం వస్తుంది, 8 1 టైం అంటే 8 కదా, సో 9 × 8 72, సో మనకి యూనిట్స్ ప్లస్ ఏమొస్తుంది 2. ఇది మన ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. అర్థమైందా, అక్కడ వచ్చేది 2. ఫైన్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ద లాస్ట్ వన్. ఇక్కడ చూడండి 6 అంటే మనకు ఆల్వేస్ 6 కదా, అందులో ప్రాబ్లమే లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 అంటే చెక్ చేసుకోవాల్సింది, మళ్ళీ పవర్ 4 తో డివైడ్ చేద్దాం, పవర్ 4 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 4 తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా పోతుంది, రిమైండర్ ఏమి మిగులుతుంది 0, 4 2 times 8, 4 4 times 24 times, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు 2 అని తీసుకోకూడదు, ఎప్పుడైతే రిమైండర్ ఇక్కడ 0 వస్తుందో దాన్ని 2 లాగా తీసుకోవాలి. ఓకే ఏదైనా సరే మీకు రిమైండర్ 0 వచ్చినప్పుడు డైరెక్ట్గా రిమైండర్ ఇప్పుడు 3 times వస్తే 3 తీసుకున్నాం, 2 times వస్తే 2 తీసుకున్నాం, 1 time వస్తే 1 తీసుకున్నాం. అదే మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన 2 అని. ఓకే 2 గా తీసుకోవాలి, 2 అంటే 16, సో 2 స్క్వేర్ 2 వచ్చింది మనకి 16, అక్కడ కూడా మనకు వచ్చేది 6, కాబట్టి 6 - 6 ఎంత 0, యూనిట్స్ ప్లేస్ లో మనకు వచ్చేది 0. ఇట్లా మనకి అక్కడ యూనిట్ ఇక్కడ మైనస్ కదా ఉన్నది, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 96 ని మనం లాస్ట్ 2 digits డివైడ్ చేస్తే మనకి 0 వచ్చింది, 0 వచ్చినప్పుడు 2 కాదు 2 అని తీసుకోవాలి, 2 is 16, కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో 6 వస్తుంది, 6 - 6 0, కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో మనకు వచ్చేది 0. అర్థమైందా, ఇలా మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం పట్టింది ఏమో, కానీ క్వశ్చన్ చేయడానికి సెకండ్స్ లో చేసేసాం. మన క్వశ్చన్ చూసి చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ సాల్వ్ చేసి చాలా తొందరగా చేస్తారు. ఇది డెఫినెట్గా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్, ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది, ప్రాక్టీస్ బాగా చేయండి. ఆల్ ద బెస్ట్.